ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య, మీరేంటి మావయ్య? విహరి, ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నేను. ఒక రకంగా హెడ్ నేనే. ఏమండి వసుదా, నాకేం కాదు. బాబాయ్, మీరెందుకు అరెస్ట్ అవ్వడం? మీరు బయటే ఉండాలి. మొన్న 100 కోట్లు, ఈరోజు ఇది. మన వెనక ఏదో కుట్ర జరుగుతోంది. ఇది ఇంతటితో ఆగుదు. మరొకటి జరగకుండా ఉండాలంటే మీరిద్దరూ వెంటనే ఇదంతా వెనకుండి నడిపించే వాళ్ళని పట్టుకోవాలి. వసుదా, భయపడుకో. విహారి నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు. ఎస్ఐ గారు, పదండి. రండి. సుభాష్, మనం ప్లాన్ చేసినట్టే అంతా జరుగుతుంది. దీంతో విహారీ లక్ష్మిని కోలుకోలేని దెబ్బ కొట్టాం. ఇది సరిపోదు సుభాష్, వాళ్ళని ఊపిరి సలపనివ్వకుండా చెయ్యాలి. వెంటనే మన సెకండ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చెయ్యాలి. దానికి నేను మనుషులు మాట్లాడించాను. గుడ్. ఈ కెమికల్ రేపు స్పిన్నింగ్ మిల్ క్యాంటీన్లో పెట్టే ఫుడ్లో కలపాలి. రేపేనా? అవును, రేపే. స్పిన్నింగ్ మిల్ ఎంప్లాయీస్ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వాలి. అప్పుడే వరుస సంఘటనలతో విహారీ గురించి టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతుంది. అప్పుడు ఇదంతా విహారీ అసమర్థత వల్లనే జరుగుతున్నాయని మనం క్రియేట్ చేస్తాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని మన వైపుకు తిప్పుకొని విహారీని చైర్మన్ పోస్ట్ నుంచి దించి నేను మళ్ళీ చైర్మన్ అవుతా. నువ్వు చైర్మన్ అవ్వాలి, ఆ విహారీ లక్ష్మిలో జైలు పాలవ్వాలి. ఈ కెమికల్ వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తాయో అవన్నీ విహారీ అకౌంట్లోకి వెళ్తాయి. ఈ కెమికల్ వల్ల ప్రాణ నష్టం ఉండదు, కానీ సివియర్ వామిటింగ్స్, స్ప్రో కోల్పోవడం లాంటివి ఉంటాయి. ఏదైనా ఆ మాత్రం జరిగితే చాలు. సరే, నేను వెంటనే పని మొదలు పెడతాను. రేపు ఈ బ్రేకింగ్ న్యూస్ బ్రహ్మాండంగా ఉంటుంది. వసుదా, బాధపడకు. ఎలాగో అలా చారుకేసుని బయటికి తీసుకొద్దాం. విహారీ డౌన్ డౌన్, విహారీ డౌన్ డౌన్, విహారీ డౌన్ డౌన్. అత్తయ్య, నువ్వు బాధపడక అత్తయ్య. మావయ్యకి ఏమీ కాదు, నేనున్నాను.
మావయ్యని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నీకంత టైము నీకంత గ్యాప్ ఇవ్వను విహారీ. దెబ్బ మీద దెబ్బ కొడుతూ నిన్ను చైర్మన్ పదవి నుంచి దించే వరకు ఈ పోరాటం ఆగదు. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విహారీ గారు చైర్మన్ అయ్యాక ఇలాంటివి జరుగుతున్నాయి. విహారీ గారిని ఆ ఎండి లక్ష్మి గారిని పదవి నుంచి తొలగించాలి. అవును విహారీ డౌన్ డౌన్ విహారీ డౌన్ డౌన్. ఇది విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గురించి అందరూ అనుకుంటున్నది. జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారని, అసలైన వ్యక్తిని వదిలేశారని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ కార్మికుల చావులకి కారణం అరెస్ట్ అయిన వ్యక్తి అని తేలితే ఉరిశిక్ష పడినా పడొచ్చు. విహారీ అది నిజమా? అత్తయ్య అలా ఏం జరగదు అత్తయ్య. మావయ్య నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. ఇదంతా ఎవరో ఆడుతున్న కుట్ర. ఆ కుట్రని బయట పెట్టి నేను ఖచ్చితంగా మావయ్యని విడిపిస్తాను. నా మాట నమ్మండి. పిన్ని, బావ మాటిస్తే ఖచ్చితంగా ఆ మాటని నిలబెట్టుకుంటాడు. బాధపడకు పిన్ని. బాబాయ్ని ఎలా అయినా బయటకు తీసుకురావాలి. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎవరు చేశారో కనిపెట్టాలి. ఏదో ఒక చిన్న ఆధారం దొరికితే బావుణ్ణు. మీ లాభం కోసం నాసిరకంగా బిల్డింగ్ కడుతూ మా వాళ్ళని పొట్ర పెట్టుకున్నారు సార్. ఎన్ని కోట్లు సంపాదించినా మీకు ధనదాహం తీరదా? మీ వల్లే మా వాళ్ళు చనిపోయారు. మా వాళ్ళ చావుకి కారణం విహారీతో పాటు నువ్వు కూడానమ్మా. విహారీ గారి గురించి ఆయన ఎంప్లాయీస్ కానీ, ఆయన దగ్గర పనిచేసే కార్మికులు కానీ అంత వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరు. తన దగ్గర పనిచేసే వాళ్ళని విహారీ గారు చాలా బాగా చూసుకుంటారు. ఒకేసారి ఇంత పెద్ద సంఘటన సైట్లో జరగడం, విహారీ గారి మీద ఇంత పెద్ద ఎలిగేషన్ పడడం వెనక చాలా పెద్ద కుట్రే జరుగుతుందనిపిస్తోంది. అసలు ధర్నాకు వచ్చిన వాళ్ళు కార్మికుల్లో కారో చూడాలి.